Hi guys, welcome back to my channel SF Tech World. సో టాపిక్ ఏంటంటే పిక్సెల్ యాప్ లో ఫ్రంట్స్ అన్నది యాడ్ అవ్వట్లేదా? సో ఇంకా మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫ్రంట్స్ అనేటివి పిక్సెల్ యాప్ లో యాడ్ అవ్వట్లేదా, ప్రాబ్లం అని చూపిస్తుందా? సో నేనైతే మీకు ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను, ఆ వీడియోని అయితే చూసేసేయండి. మంచిగా మీరైతే మీరు పెట్టుకున్న థంబ్నెయిల్స్ కి మంచి ఫ్రంట్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నది కూడా మా ప్రీవియస్ వీడియో అయితే నేను చేశాను. మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియకపోతే చూసేసేయండి. అలాగే ఇప్పుడు మీకు ఫ్రంట్స్ ని యాడ్ చేసే ప్రాబ్లం అయితే మీకైతే ఒక వీడియో అయితే షేర్ చేస్తాను. పిక్సెల్ యాప్ లో ఫ్రంట్స్ ని ఎలా యాడ్ చేయాలి అన్న దాని గురించి అయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. ముందుగా క్రోమ్ యాప్ని అయితే ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఇంగ్లీష్ స్టైలిస్ట్ ఫ్రంట్స్ అని మనమైతే సెర్చ్ చేయాలి. ఇంగ్లీష్ స్టైల్ ఫ్రంట్స్ అని సెర్చ్ చేస్తే మనకైతే చాలా వెబ్సైట్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ కనిపిస్తున్న డా ఫాంట్స్ అయితే మనమైతే ఓపెన్ చేసుకోవాలండి. ఆ అప్లికేషన్స్లో అయితే చాలా ఫాంట్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి. చాలా స్టైల్గా ఉండేటివి కూడా మనకి కావాల్సిన ఫాంట్స్ అయితే మనకి దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, మీకు ఎన్ని కవర్లు అన్నీ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్ ఇట్లా రైట్ సైడ్లో మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ డౌన్లోడ్ అని కొట్టగానే మీకు ఏ ఫాంట్స్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫాంట్స్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరైతే ఇప్పుడు మెయిన్ ఒక థింగ్ అయితే చేయాలండి. ఫస్ట్ ఫైల్ మేనేజర్లోకి అయితే వచ్చేసి మనం డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, అది మనం డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్. దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ టు అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి మనమైతే ఆ ఫాంట్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మెయిన్ మనకు కావాల్సింది ఫ్రంట్ అనేది పిక్సెల్ యాప్లో యాడ్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు పిక్సెల్ యాప్ ఓపెన్ చేసి మనమైతే ఫాంట్స్లోకి అయితే మనం వెళ్ళాలి. ఫాంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇవి నార్మల్గా వాళ్ళు ఇచ్చే ఫాంట్స్ అండి. ఇలా అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ టీ అని పైన ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడైతే మీరు క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ డౌన్లోడ్స్లోకి వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నది ఏదో అదైతే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మాత్రమే యాడ్ చేసుకోగలము. ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనమైతే యాడ్ చేసుకోవాలండి, లేదంటే అసలు యాడ్ కావవి. సో ఇదేనండి మెయిన్ ప్రాబ్లం ఇందులో. సో మీరు ఇలా ఎన్ని ఫాంట్స్ని కావాలంటే అన్ని ఫాంట్స్ని అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. తెలుగు ఫాంట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు కావాలి అంటే తెలుగు ఫాంట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీకు తెలుగు ఫాంట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేనైతే మీకు పూర్తి డీటెయిల్స్తో అయితే నేను మీకు చూపిస్తాను. సో మీకైతే ఫుల్గా అర్థమైంది అనుకుంటాను, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, పిక్సెల్ యాప్లో ఎలా మనం యూస్ చేసుకోవాలనేది ప్రతి ఒక్క విషయాన్ని నేనైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరైతే ఇలా అయితే మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ని అయితే పిక్సెల్ యాప్లో యూస్ చేసుకోవచ్చు. ఇదేనండి వీడియో. సో ఇప్పుడు మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ ఎలా యూజ్ అవుతుంది, ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఇలా అయితే వస్తుందండి.